నమస్తే సార్. సార్, ఆపరేషన్ సింధూర్ వల్ల బాధిత కుటుంబాలకి న్యాయం జరిగింది అని అనుకుంటున్నారా? ఇది మనం చెప్పుకోవడం కాదు. ఆ కుటుంబ సభ్యులే స్పందించారు. ఇప్పుడు జరిగినటువంటి అన్యాయానికి కాస్త మనశ్శాంతిగా ఉంది. న్యాయం జరిగిందని. వాళ్ళ మాటల్లోనే వాళ్ళు చెప్పారు కాబట్టి జరిగిందని అనుకోవాలి. అలాగే ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతీయుల యొక్క ఆత్మగౌరవం అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక గర్వంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వించే స్థాయిలో ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏంటి అనేది గతంలో 2 సార్లు మన సైనికుల మీద దాడి చేసినప్పుడు పాకిస్తాన్ చూసింది. చేతులు ముడుచుకుని కూర్చోాల, ఇమీడియట్గా రెస్పాండ్ అయింది. మిలిటరీ మీద దాడి జరిగితేనే రెస్పాండ్ అయ్యింది. మరి సాధారణ పౌరుల మీద దాడి చేసి మోదీకో బోలో అని సవాల్ చేసి వచ్చినప్పుడు మోదీ ఊరుకుంటాడా? సైలెంట్గా కూర్చుంటాడా? ఊరుకోరు కదా. ఖచ్చితంగా భారత్ దాడి చేస్తుందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అంటే ముందే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పక్కాగా తెలుసు, చేస్తుందని తెలిసినప్పుడు అన్ని రకాల రక్షణ వ్యవస్థల్ని వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటారు కదా, అలర్ట్గా ఉంటారు కదా. మేము ఏమరపాటుగా ఉన్నప్పుడు దాడి చేశారనడానికి లేదు. రేయింబోళ్ళు అలర్ట్గా ఉంటారు. వాళ్ళు ఎంత అప్రమత్తంగా ఉన్నా అనుకున్న లక్ష్యాన్ని బద్దలు కొట్టొచ్చింది. ఇది ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యం. ఇప్పుడు మన వాళ్ళు ఏమరపాటుగా ఉన్నారో, బహుశా అంత అలర్ట్గా లేరో, వాళ్ళు వచ్చారు సాధారణ పౌరులను దాడులు చేశారు. అదేం పెద్ద వీరత్వం కాదు, ధీరత్వం కాదు, పిరికి పందులు చేసే పని. కానీ చెప్పి మరీ కొట్టింది కదా భారత్. ప్రతీకారం మోదీ చెప్పారు, అమిత్ షా చెప్పారు, వదిలిపెట్టం, ప్రతీకారం ఉంటుందని చెప్పారు, చెప్పి మరీ కొట్టారు. అది ఇక్కడ భారత్ యొక్క గొప్పతనం. అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా టెర్రరిస్ట్లని అటాక్ చేస్తూ అందరినీ మట్టుబెట్టేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నిన్న లేటెస్ట్ న్యూస్, ఒక టెర్రరిస్ట్ని చంపేయడం జరిగింది. దానికి ముందే ఆ టెర్రరిస్ట్ వాళ్ళ అమ్మగారు కాల్ చేసి వద్దు అని చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మీరు ఏమంటారంటే, ఇంట్లల్లో కూడా వద్దు అని చెప్పడం జరుగుతోంది ప్రతి ఒక్కళ్ళకి, టెర్రరిజం వద్దు అని. అంతెందుకు, అక్కడ పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఎంతో మంది రిజైన్ చేసేసారు. ఇంట్లో ఫ్యామిలీస్ వద్దంటున్నాయి, మేము ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళిపోతాము అని. కానీ ఇది కావాలని రుద్దేస్తోంది అని అంటారా? టెర్రరిజంని ఇంకా ఎక్కువ చేయాలి అన్న ఉద్దేశంతో పాకిస్తాన్ ఎక్కువ చేస్తోందని అంటారా? ఏమంటారు? ఇది ఓన్లీ పాకిస్తాన్ అని కాదు, ఒక రాడికల్ ఇస్లామిక్ ఐడియాలజీ కాశ్మీర్లో ఉన్న వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది రిలీజియస్గా. అందులో స్త్రీలు దానికి వ్యతిరేకంగా ఉండి ఉండవచ్చు, కొంతమంది అది ఇష్టం లేకపోయి ఉండదు. ఎందుకు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఒక వీడియో చూశాను. భారత్ అంతా కూడా మమ్మల్ని క్షమించండి దయచేసి, మేము తప్పు చేసాం, మా వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి. కానీ అలాంటి మానవత్వం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. కానీ ఆ ఇస్లామిక్ రాడికల్ ఐడియాలజీ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఉగ్రవాదులుగా తయారు చేస్తుంది అనే వాస్తవాన్ని పక్కన పెట్టలేము. 2 అంశాలు వేరు. వీళ్ళు ఉన్నారు కాబట్టి అది ప్రమాదం కాదంటే కుదరదు. ఇప్పుడు అతను ఎవరైతే ఆ కుటుంబ సభ్యులతో, తల్లితో మాట్లాడుతూ, నేను అంటే ఉగ్రవాదంలో ఉన్నాను స్పష్టంగా చెప్తూ, మిలిటరీ వాళ్ళు వస్తే వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని చెప్తున్నాడు. అతను ఎంతలా బ్రెయిన్ వాష్కి గురయ్యాడు అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ తను బై బర్త్ ఏమైనా ఉగ్రవాదిలాగా తుపాకీ పట్టుకుని రాలేదు కదా. కర్ణుడు కవచకుండాలతో పుట్టినట్టుగా తుపాకీ ఆయన పుట్టలేదు కదా. ఆయన బ్రెయిన్ వాష్కి గురి కాబడ్డాడు. మత ఛాందసవాదులు మతం పేరుతో ఎక్కించినటువంటి ఐడియాలజీ అది. దీనికి పరిష్కారం ఏంటి? ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళాలి, దాని మీద చర్చ జరగాలి. ఇది నేను ప్రతిసారి చెప్తున్నా. దాన్ని వదిలేసి ఇది ఒక వ్యక్తిలో సమస్య, ఈ ఉగ్రవాదిని చంపేస్తే సమస్య అయిపోద్ది అనుకుంటే మూర్ఖత్వం. ఐడియాలజీ చచ్చిపోనంత వరకు కొత్త వాళ్ళని తయారు చేస్తూనే ఉంటుంది అది. అంటే ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా టెర్రరిస్టుల మీద అటాక్ అనేది కంప్లీట్గా నిర్మూలించాలి అని అనుకుంటున్నారు కదా, మరి అది కాదు అని అన్నప్పుడు మరి పాక్ వాళ్ళు ఎందుకు వచ్చి మరి అదేంటి మీటింగ్కి అటెండ్ అయ్యి మాట్లాడుకుని ఎందుకు ఇవన్నీ జరగట్లేదు అని అంటారు? ఇప్పుడు కంప్లీట్గా టెర్రరిస్టులు నిర్మూలన చేస్తామంటే ప్రజెంట్ వాళ్ళకు ఉన్నటువంటి వెపన్స్ వ్యవస్థని కొంతకాలం సప్రెస్ చేయడానికే సాధ్యమైద్ది. అంటే వాళ్ళకే ఐకమత్యం లేనప్పుడు ఇండియా చెప్తే డెఫినెట్గా వాళ్ళకి ఇండియా అని అంటేనే వాళ్ళకి పడదు. మరి అలాంటప్పుడు ఇది అయ్యే సమస్య కాదు కదా, తీరే సమస్య కాదు కదా. అంటే పాకిస్తాన్ సహకరించట్లేదు అంటారా? పాకిస్తాన్ ఎందుకు సహకరించ? అసలు గవర్నమెంటే టెర్రరిస్టుల చేతిలో ఉంది అక్కడ. అవును. అక్కడ మనకలాగా ప్రభుత్వం నియంత్రణలో సైన్యం అట్లా ఉండదు. సైన్యం నియంత్రణలో ప్రభుత్వ పెద్దలు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. ఈ సైన్యంలో కమాండర్స్, ఆఫీసర్స్ మళ్ళీ టెర్రరిస్టుల చేతిలో ఉంటారు. వీళ్ళకి సంబంధాలు ఉంటాయి.
ఇంకా కాస్తలో కాస్త అదృష్టం ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ అణ్వాయుధాలకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అవి రేపు టెర్రరిస్టుల చేతిలో పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇంకా పెట్టలేదు వాళ్ళు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నాం, అక్కడ టెర్రరిజం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇండియాలో వినిపించేది ఏంటంటే బీజేపీ చాలా ఎక్కువగా స్పందించడం జరుగుతోంది. బీజేపీలో ఉండే వాళ్ళందరూ కూడా మత పిచ్చితో ఉంటారు, ఊగిపోతూ ఉంటారు. దానికి ప్రతిచర్య ఇప్పుడు ఇలా అవుతోంది అని అనేసి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే హిందూ మతం అనేది ఒక పిచ్చి తప్ప నిజంగా వాళ్ళు ఆలోచించరు అని అనేసి అని అంటున్నారు. రౌడీజం ఉంటుంది బీజేపీలో అని అనేసి అంటూ ఉన్నారు కదా, దానికి మీరు ఏం చెప్తారు? అంటే ఎవరు ఇలా అన్నారనేది స్పష్టంగా అసలు వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూస్తే కానీ నేను కూడా కరెక్ట్గా స్పందిస్తాను. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అసలు ఈ హిందుత్వానికి బీజేపీకి ఏమి పేటెంట్ రైట్స్ ఏమి లేవు. బీజేపీకి హిందుత్వం మీద పేటెంట్ రైట్స్ లేవు. హిందుత్వం దత్తత తీసుకున్న పార్టీ బీజేపీ కాదు. ఈ రెండు వేరు. ఇప్పుడు బీజేపీలో ఉన్నవాళ్ళు హిందూవాదులుగా ఉన్నారు అంటే ఉండొచ్చు, తప్పేముంది, ప్రతి పార్టీలో ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన సంప్రదాయాల గురించి నేను సనాతనుల్ని హిందువుని మాట్లాడుకుంటున్నారు గర్వంగా. అది ఆయనకున్న రైట్స్. ఆయన బీజేపీ కాదు కదా, జనసేన. అలాగే కొంతమంది కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కొంతమంది హిందూవాదులు ఉన్నారు. వ్యక్తిగతంగా వాళ్ళు హిందువులు కదా, అలా ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. లేదా హిందుత్వం అనేది ప్రమాదంలో ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో, దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతున్నారు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.